అనసూయ ఒక్కతే బికిని వేసుకుంటే అందంగా ఉంటది, వీళ్ళందరూ ఉండరు ఆమె శరీరతత్వం బట్టి ఉండదు. సౌందర్య బికిని వేసుకుంటే ఎవరు చూడరు. ఆమె చీరలోనే అందంగా ఉంటుంది కాబట్టి ఆమె చీర కట్టారు సినిమా ఫీల్డ్ లో. అలాగే సాయి పల్లి బికిని వేసుకుంటే ఎవరు చూడరు. సాయి పల్లి బికిని వేసుకుని ఆడ ఏమున్నాయని చూడడానికి ఏమి లేవు అక్కడ, అందుకని ఎవరు చూడరు. సాయి పల్లవి సన్నగా ఉంటుంది, అలా అంటే మళ్ళీ బాడీ షేవింగ్ అంటారు కాబట్టి ఆ మాట అనట్లేదు. సాయి పల్లవి బికినీలు వేసుకుంటే ఆమె అందం ఉండకపోవచ్చు, అందుకే ఆమె ఆ వస్త్రాలు వేసుకోదు. సో ఆమె చీర కట్టుకుంటుంది కాబట్టి అందరు చీర కట్టుకోవాలి, పద్ధతిగా ఉండాలి కాబట్టి ఆమె అట్లా ఉండాలి. పద్ధతి కాదు అక్కడ, నచ్చదు కాబట్టి చూడరు కాబట్టి వీళ్ళు కట్టుకోవట్లేదు. ఫ్యాన్స్ కి ఎట్లా అలవాటు అయితే అట్లా మూవ్ అవుతున్నారు. అవును, ఇప్పుడు అనసూయ ఇట్లా ఉంటే అనసూయ అలా ఉంటే చూస్తారు కాబట్టి అలా ఉంది ఆమె. మీరు అప్పటి నుండి ఫ్యాన్ అంటున్నారు కదా, చాలా మంది అంటున్నారు మురళీ శర్మ అనసూయ దగ్గర ఎంత తీసుకున్నాడు. ఇది చాలా మంది అనుకోవడం చాలా పొరపాటు అండి. ఇది చాలా మంది హీరోలకి అభిమానులు ఉంటారు, హీరోయిన్స్ కూడా అభిమానులు ఉంటారు. సో అభిమానం అనేటువంటిది మీరు డబ్బులతో కొలవద్దండి ఇప్పుడు కదా, అది చాలా చాలా తప్పు మాట. డబ్బులతో మీరు చాలా చేయగలరు, డబ్బులకు అతీతమైనవి చాలా ఉంటాయి. ఒక ప్రేమ అనేటువంటిది, ఒక అభిమానం అనేటువంటిది చాలా ఉంటుందండి. మీరు చాలా మంది హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ పబ్లిక్ ఫంక్షన్ వచ్చినప్పుడు చూడండి, నేను అదే మొదటి నుంచి కూడా చెప్తున్నాను, స్త్రీలు పురుషులు సమానమే. శివాజీ అన్న మాటలో తప్పేందంటే, శివాజీ కేవలం ఒక నిధి అగర్వాల్ అనే ఒక హీరోయిన్ వసదాన గురించి మాట్లాడాడు. నిధి అగర్వాల్ గారు జరిగిన సంఘటన చెప్తున్నాను. నిధి అగర్వాల్ గారు రాజా సాబ్ సినిమా త్వరలో రాబోతుంది, ఆ పాట రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా 4 మార్కు వచ్చారు. వచ్చినప్పుడు ఆమె టాప్లెస్ డ్రెస్ తో ఉన్నారు. ఉన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆమె దగ్గరికి వచ్చారు. ఫ్యాన్స్ ని ఎప్పుడు గౌరవించండి, ఫ్యాన్స్ ఉంటేనే సెలబ్రిటీస్ ఉంటారండి, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి సందర్భాల్లో కూడా ఫ్యాన్స్ తప్పు పట్టదు. మరి ముఖ్యంగా మీలాంటి ఫ్యాన్స్, అందరికి ఫ్యాన్స్ ఉండాలి. ప్రతి హీరోకి, ప్రతి హీరోయిన్ కి, ప్రతి సెలబ్రిటీ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఈ రోజు ఒకవేళ మీలాంటి అభిమానులు లేరు అనుకోండి, అనసూయ తరఫున ఎవరు మాట్లాడతారు? ఖచ్చితంగా ఉంటారు. అభిమానులకి ఎప్పుడు కొదవ ఉండదండి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, చాలా మంది ఆవిడ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఎందుకు ఫ్యాన్స్ ఎందుకు వస్తారు దగ్గరికి, వాళ్ళు ఒక షేక్ హ్యాండ్ తీసుకోవడానికి రావచ్చు. ఇప్పుడు సెల్ఫీలు ఇవ్వం కదా, ఒక సెల్ఫీ తీసుకుందామని వస్తారు, వీటి గురించే వస్తారు. అంతమంది ఒక్కసారి రావడం వల్ల అక్కడ కొంచెం తొక్కిసలాట జరిగింది. అక్కడ నిర్వాహకులు తప్పుంది. నిర్వాహకులు అనేటువంటి వాళ్ళు ఒక పెద్ద హీరోయిన్స్ వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి, ఒక బౌన్సర్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎవరు సెక్యూరిటీ లేరు, ఎవడో ఒకడు నామకే ఒకే ఒక్కడు ఉన్నాడు బౌన్సర్. ఒక వ్యక్తి కొన్ని వందల మందిని ఎలా కంట్రోల్ చేస్తాడు, ఫెయిల్ అయ్యాడు అతను. సో ఆమె అందరి దగ్గరికి వచ్చినప్పటికీ షీ మే ఫీల్ సమ్ ఇన్కన్వీనియంట్. ఆమె వెళ్ళిపోయి కారులో కూర్చుని కొంత ఇన్కన్వీనియంట్ ఆమె ఫేస్ లో కనపడింది. ఇన్కన్వీనియంట్ నీ ఫేస్ లో కనపడడానికి కారణం నువ్వు వేసుకునే టాప్లెస్ వస్త్రాలు అని చెప్పి శివాజీ అన్నాడు. అది తప్పు. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక బాలకృష్ణ గారిని ఎగ్జాంపుల్ చెప్తాను. బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చాడు, అఖండ 2 సినిమా ఫంక్షన్ లో ఆయన వచ్చాడు. ఆయన ఫుల్ వస్త్రాలు వేసుకున్నాడు, పైన ఇది కండు కూడా వేసుకున్నాడు.